గా ఉంటాను మనుషుల పట్ల. నేను ఈ రోజున రిటైర్ అవుతున్నాను అని అంటే వృత్తిరీత్యా రిటైర్ అవుతున్నాను తప్ప అన్యాయాన్ని ఎదుర్కోవడానికి, అణచివేతను ఎదుర్కోవడానికి, అమాయకులకి ఇబ్బంది కలిగితే వారికి సహాయం చేయడానికి, నా జీవితంలో ఆరోగ్యం ఉన్నంత వరకు, కాళ్ళు చేతులు ఆడినంత వరకు, ఆఖరి క్షణం దాకా కూడా నేను ఇదే పనిలో ఉంటాను. ఎందుకంటే దేవుడు నా నుదుటిన ఈ వృత్తిని, ఈ ప్రవృత్తిని, ఈ పనిని నాకు రాసి పెట్టాడు. కాబట్టి నేను అది తప్ప నా జీవితానికి ఇంకేది తెలియదు. కాబట్టి శేష జీవితంలో నేను ఎంతమంది కన్నీళ్లు తొడవగలిగినా, ఎంతమందికి జరిగినటువంటి అన్యాయాన్ని ఆపగలిగినా, ఎదుర్కోగలిగినా, అణచివేత నుండి ప్రజల్ని రక్షించగలిగినా, అలాగే మంచితనానికి ఇబ్బంది కలగకుండా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయడంలో మనిషిగా నా బాధ్యతని నిర్వర్తించడానికి నాకు తగినన్ని అవకాశాలు రిటైర్డ్ జీవితంలో కలుగుతాయని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉంది. నాకు ముక్కు ముఖం తెలవకపోయినా కానీ నా స్ట్రగుల్స్ పట్ల, నేను పడిన ఇబ్బందుల పట్ల ఎంతో ఆప్తులుగా స్పందించినటువంటి వాళ్ళందరికీ నేను జన్మజన్మలకి రుణపడి ఉంటాను. ఇక నుంచి కూడా నేను నా జీవితాన్ని ఇదే రకంగా కొనసాగిస్తానని చెప్పి అందరికీ ఎష్యూరెన్స్ ఇస్తూ సెలవు. థ్యాంక్ యూ. కంప్యూటర్స్ పనిచేశారు.